ఎట్లా పడితే అట్లా పడుతుంది. ఇదైతే ఒకటే రీతిగా పడుతుంది. ఇది చేసుకోవడానికి ఎంత ఖర్చు అయింది మీకు? ఇది చేసుకోవడానికి ఖర్చు ఎంత అయింది? ఎంత ఖర్చు అవుతుంది? ఇది పాత డబ్బా, ఇదేమో వాల్ కోటే డబ్బులు, పైపు డబ్బులు, అంతా కలిసి ఒక 300 అవుతుంది అంతే కదా. రైతు సోదరులకు నమస్తేనా. మనం మామూలుగా ఏ పైరు పెట్టినా కూడా ఆ పైరులో మనము కాంప్లెక్స్ ఎరువులు కావచ్చు, లేదా వేరన్నా మామూలుగా వేరన్నా సత్వల ఎరువులు కావచ్చు చల్లుకోవాలంటే కన్నా ఇట్లా మిరపలో కానీ టమాటోలో కానీ ఇట్లా పైనుంచి చల్లితే కొమ్మల మీద పడుతుంది అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు. ఇట్లా వంగి చల్లాలంటే ఏదో అర్ధ ఎకరా అయితే చల్లుకోవచ్చు. అదే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నదనుకో మనకు నడువులు వచ్చాయి సాయంత్రంలో పెట్టి చల్లి. సో అట్లా ఇబ్బంది పడుకోకుండా కొత్త పద్ధతిలో మనకి వెనక సైడ్ చూస్తుంటారు అక్క వాళ్ళు, అంటే మనం వాటర్ క్యాన్ నీళ్ళు ఎత్తుకొని వచ్చాం కదా, అలాంటి క్యాన్తో తయారు చేసినారు. మీరు బాగా చూడొచ్చు, ఓకేనా. ఆ క్యాన్తో ఒక పైపు పెట్టి భుజం మీద పెట్టుకొని సింపుల్గా ఎటువంటి కష్టం లేకుండా సింపుల్గా మందు చల్లుతూ వచ్చారు. సో అక్క వాళ్ళు అక్కడ ఒకసారి వచ్చారు, అడిగి తెలుసుకుందాం మనం ఏం చల్లుతారు అని. మందు ఎంత పోవాలనేదాన్ని కూడా మధ్యలో గేట్ వాళ్ళు పెట్టుకున్నారు, ఓకేనా. అక్క ఇది చేసుకోవడానికి ఎంత ఖర్చు అయింది మీకు? ఇది చేసుకోవడానికి ఖర్చు ఎంత అయింది? ఎంత ఖర్చు అవుతుంది? ఇది పాత డబ్బా, ఇదేమో వాల్ కోటే డబ్బులు, పైపు డబ్బులు, అంతా కలిసి ఒక 300 అవుతుంది అంతే కదా. అవునా, చాలా సింపుల్ గా ఉంది చల్లుకోవడానికి. అంటే ఈ ఐడియా ఎవరైనా చెప్పారా మీకు, మీరే చేసుకున్నారా? మేమే ఓన్ గా చేసుకున్నాం. అవునా, ఎక్కడన్నా యూట్యూబ్ లో ఏమైనా సెట్ చేశారా? ఎక్కడ చూడలేదు. అవునాక, ఇది ఎంత ఉంది ఎకరం? ఎంత మిర్చి ఎంత? ఎకరం పావు ఉంది. అంటే ఇది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అంటే చల్లుతారా? 1 గంటకి అయిపోయారు ఎకరం పావు? గంటకు అయిపోతుంది, గంట కూడా పట్టదు, 45 మినిట్స్ లో అయిపోయారు. మామూలుగా చేతులతో చల్లాలంటే అదైతే మొక్కల మీద పడుతుంది, అంత పోతుంది కదా, కాలిపోతాయి ఆకులన్నీ. ఇదైతే మొక్క పక్కన పడి వేర్లకు లాక్కుంటుంది. అవునాక, అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారక్క? నేను ఫస్ట్ ఇయర్ చదివాను. ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఓకే, అక్క వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదవాలంటే చాలా టెక్నికల్గా సింపుల్గా మందు చదువుతారు. చాలా బాగుంది అక్క. ఇది మా ఏరియాలో లేదు, మేము కూడా మిర్చి పెడుతుంటాం. నెక్స్ట్ టైం మేము కూడా ప్లాన్ చేస్తాం అక్క. పాతది వాటర్ క్యాన్ ఒకటి, ఇది పైప్ ఒకటి, గేట్ వాల్ ఒకటి, అంతే కదక్క. ఇంకా దానికి మించి ఏం ఖర్చు లేదు. వెయిట్ ఎంత ఉంటుంది అక్క ఇది? వెయిట్ మన దగ్గర ఏం లేదన్నా కూడా 10 కేజీలు ఉంటుంది, 20 కేజీలు, 10 కేజీలు ఉండదు, తక్కువే ఉంటుంది. 15 కేజీలు దాకా ఉంటుంది లెక్క. వెయిట్ ఉంది కాదక్క, మందు ఉందిగా. అదే అక్క, మందుతో బట్టి కానీ చెప్పేది. మందు పోస్తే 10 కేజీలు. ఇది వాళ్ళు కూడా మనము ఎంత మంది కావాలంటే అంత పెట్టుకోవచ్చు కదక్క. అంతే. సో చాలా బాగుంది అక్క. అంటే ఒకేలాగా పడుతుంది కదా, రైతులకు బాగా ఉపయోగపడుతుంది అక్క ఇది. ఒక మొక్కకి ఎక్కువ, మొక్క తక్కువ పడుతుంది. ఓకే, ఒక్క నిమిషం నా చేతికి ఇవ్వండి ఇట్లా. సో బాగా చూడొచ్చు, ఇట్లా వాటర్ క్యాను, పైపు, ఒక వాలు, చాలా సింపుల్గా ఉంది. ఇట్లా భుజం మీద పెట్టుకొని మనము 1 గంట సేపట్లో 1 ఎకరా పొలం అయితే అయిపోచేస్తారంట. అదే మామూలుగా అయితే నడుములు వచ్చాయి, ఆకులు మాడిపోతాయి. ఇట్లా పెట్టుకొని ఇట్లా వాలు తిప్పుకొని చూడ. ఒకసారి మందు చూపి కింద పడేది మందు చూపి. అన్న, ఆ డబ్బాతో మందు చల్లడం వల్ల మనకు ఉపయోగం ఏంది? ఉపయోగం ఏమంటే చెట్టుకాడికి బాగా నీట్ గా పడుతుంది. మనం చేయితో వేస్తే అంటే 7 ఏళ్ళ వస్తుంది అనమాట. మన దగ్గర ఇప్పుడు చేయితో వేస్తే 4 మూట్లు 3 మూట్లు వేసేస్తాము. ఇదైతే 1 మూటతో కానీ నీట్ గా వేసుకోవాలి. మందు కూడా మనకు అదే ముందుకి బాగుంటుంది. సో ఇది 3 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే చెట్టు దెబ్బ తినదు, చెట్టు మీద పడదు. మనం ఏమంటే చేయితో వేసినప్పుడు చెట్టు మీద పడుతుంది, మనకు నడువులో పోయదు, మనకి నీట్ గా పని ఇది దెబ్బ దగ్గర మందు సేవ్ అవుతుంది. సో 3 దానికైతే ఉపయోగపడుతుంది. అన్న, ఈ మిర్చి నాటి ఇప్పుడు ఎన్ని రోజులు అయిందన్నారు మీరు? 50 రోజులు. సరే, 50 రోజులకు గాను మీరు 3 స్ప్రేయింగ్లు చేసినట్టు. 3 స్ప్రేయింగ్లకు మీరు ఎవరైనా కంపెనీకి అంటే ఫర్టిలైజర్కి సంబంధించిన ఎవరైనా కంపెనీ వాళ్ళు వచ్చి చూసి రాపిచ్చారా, మీరే తెచ్చుకున్నారా? మేమే తెచ్చుకున్నాం మందుల షాప్కి. అంటే ఏముందని ఎట్లా తెచ్చుకుంటారన్నా మీరు? ముడుతుంది అనేది ఏదో తీసుకొని వచ్చినాం అంతేగాని, మళ్ళీ అయిన తర్వాత మొన్న పోతే హనుమంతరెడ్డి పంపించాడు, ఒక మనిషిని పంపించి చూసిన తర్వాత ఇది ఇచ్చాడు. సరే అన్న, మీరు ప్రతిసారి స్ప్రేయింగ్ చేసే ప్రతిసారి ఏ కంపెనీ మందైనా సరే కొట్టే ఒక 2 రోజుల ముందు చూపించి, ఆ షాపులో ఎవరో కంపెనీ వాళ్ళు ఉంటారు, చూపించి అది ఏ కంపెనీ అయినా సరే, ఏ టెక్నికల్ అయినా సరే, మనకు తోటలో ఏ డిసీజ్ ఉందో చూసి రాపిస్తారు. అది మాత్రమే కొట్టుకోండి. అయితే మనకు ఫస్ట్ స్ప్రేయింగ్ లో నాటిన తర్వాత స్టార్టింగ్ లో ఉంటది కదా, చిన్నప్పుడు ఫస్ట్ స్ప్రేయింగ్ లో మీరు రోగర్ గానీ అస్పెట్ కొట్టుకున్న తర్వాత మీరు ఇది నిర్వేద అగ్రోటిక్ కంపెనీకి సంబంధించిన బారాను, సల్ఫర్ కంటెంట్, అది ఏ కంపెనీ అయినా సరే సల్ఫర్, అవి 2 తెచ్చి స్ప్రే చేసిన తర్వాత 3వ స్ప్రేయింగ్ లో కూడా మీరు ఒక మంచిని పిలిచగా చూపించుకోండి. ఒకవేళ షాప్ లో ఎవరు లేకుండా ఫీల్డ్ విజిట్ కి ఎవరు రాలేదనుకున్నా 3వ రౌండ్ లో మీరు హెక్సీ థయాజిక్స్ అనేది 5%, అలాగే డైఫెన్ 3 50%, ఈ 2 స్ప్రే చేయండి. ఈ 2 స్ప్రే చేయడం వల్ల మనకు ఎర్రనల్లి, అలాగే తెల్లదోమ, పచ్చదోమ, త్రిప్స్ పోతాయి.
బ్రహ్మాండంగా ఉంటుంది నా తోట. అది కొట్టిన తర్వాత 4వ రౌండ్ లో మీరు ఈ నిర్వేద అగ్రోటిక్ కంపెనీకి సంబంధించిన విక్రమ్ వేద అని ఉంటది, అవి స్ప్రే చేయండి. స్ప్రే చేసిన తర్వాత ఒకసారి మీరు ఫోటోలు తీసి ఈ వీడియో కామెంట్ రూపంలో అయినా పెట్టండి, లేదా పర్సనల్ గా అయినా పెట్టండి మాకు, ఓకేనా? సో మీరు పని చేసింటేనే ఒక 10 మందికి చెప్పిండి నేను ఈ కంపెనీ మందులు కొట్టినాను పని చేసినాయని. పని చేయకపోతే ఒక 100 మందికి చెప్పండి మీరు పని చేయలేదని. పని బాగా చేస్తుంది, పనితనం బాగుంది కాబట్టి అన్న దీన్ని తెచ్చుకొని కొట్టింది ఇది కూడా. అన్న ముఖ్యంగా ఇది మనకు కొట్టాల్సింది మనకి 20 రోజులు ఆ మధ్యలో కొట్టాలి. అది పైరు నాటిన 20 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో కొట్టాలి. లేట్ అయింది, కొట్టేకి లేట్ అయింది. తర్వాత 30 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో మనకు విక్రమ్ వేద అని ఉంటది, అవి కొట్టండి సూపర్ రిజల్ట్ ఉంటది నా. మనం ఎందుకంటే అన్ని తిరుగుతానో చూస్తాను అన్ని తోటలు, మీరు కూడా ఒకసారి వీడియోలు చూడండి అర్థమవుతుంది. ఎప్పుడు మన తోట కాకుండా పక్క తోట, ఆ ఊరు తోట, ఈ ఊరు తోట పోతాన్నప్పుడు దిగి చూశాను అనుకో, మీరు అడగండి వాళ్ళని మీ తోట ఇట్లా ఉంది, ఏ కంపెనీ మందులు కొట్టినారు, ఇంత బాగుంది అని అడగండి. అందుకోసం మిమ్మల్ని చూసి రమ్మని చెప్పింది మా తోటకి. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న. సో చూస్తున్నారు కదా రైతు సోదరులారా, ఇలాంటి బ్యాడ్గా మీరు చేసుకున్న ప్రతి రైతు సోదరునికి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ మంచి రైతు వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది బాగా రైతులకు బాగా ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతు సోదరునికి షేర్ చేయండి, ప్రతి రైతును సపోర్ట్ చేయండి. ఇలాంటి టెక్నాలజీతో వచ్చేటి మరిన్ని ముందు వీడియోలో చూపిస్తూ ఉంటాం. మన పేజ్ని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.